హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఎగ్ బిర్యానీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకుందాం చూసేద్దాం. దీనికోసం అయితే 8 ఎగ్స్ బాయిల్ చేసేసుకోవాలి. బాయిల్ అయిపోయిన తర్వాత వాటిపైన ఉన్న పొట్టు అయితే ఇట్లా తీసేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ అయితే పొట్టు తీసేసుకొని పక్క పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద బాండీ అయితే పెట్టేసి ఇందులో సరిపడంత ఆయిల్ వేసి 3-4 ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నవి ఇందులో వేసి వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా, ఇప్పుడైతే ఇవి వేరే ప్లేట్లో తీసేసుకుందాం. ఎగ్స్ని అయితే మనం మధ్యలోకి ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఇందులో కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసేసుకొని మనం ఎగ్స్ని అయితే ఇందులో వేయించుకోవాలి. ఇవి వేగేలోపు ఒక 2 టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకొని అదైతే మనం జ్యూస్ పట్టేసుకోవాలి. చూసారా, జ్యూస్ పట్టేసినాం. ఎగ్స్ కూడా వేగిపోయినాయి. ఇప్పుడు వేరే ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఆయిల్లో బగారా ఐటమ్స్ అయితే వేసుకోవాలి. చెక్క, లవంగం, సాజీరా, అలానే 2-3 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నవి వేసేసుకోవాలి. టమాటా జ్యూస్ కూడా వేసేసుకున్న తర్వాత 1 కప్పు పెరుగులో కొంచెం పసుపు, కారం యాడ్ చేసుకొని కొన్ని వాటర్ అయితే వేసుకొని మిక్స్ చేసుకుని ఈ పెరుగు మిశ్రమం కూడా ఇందాక టమాటా వేసేసాం కదా అందులో, ఇప్పుడు ఇది కూడా వేసేసుకోవాలి. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. ఇందులో కొంచెం కారం వేసుకోవాలి, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందాక పెరుగులో వేసాం కదా, చూసి వేసుకోండి కారం. ధనియా పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకున్నంత పుదీనా, కొత్తిమీర వేసేసుకోవాలి. మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి ఒక 2 మినిట్స్ అయితే మంచిగా మగ్గనివ్వాలి. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. చూసారు కదా, ఎగ్స్ అయితే బాగా ఉడికినాయి. గ్రేవీ కూడా కన్సిస్టెన్సీ సరిపోతుంది. నేనైతే బాస్మతి రైస్ తీసుకోవట్లేదు, మామూలు రైసే తీసేసుకున్నాను. 1/2 kg రైస్ అయితే తీసుకున్నాను నేను. రైస్ అయితే వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకునే రైస్లో వాటర్ వేసేసి బగారా ఐటమ్స్, బగారా ఆకు, పుదీనా, కొత్తిమీర, కొంచెం ఆయిల్, సాల్ట్ వేసి అయితే స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఈ వాటర్ మరిగేటప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, రైస్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు వాటర్ లేకుండా తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న కర్రీ అయితే కొంచెం వేరే ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం రైస్ అయితే వేసేసుకుందాం. మళ్ళీ ఇందాక ఉన్న కర్రీ కూడా పైన వేసేసుకొని మిగతా రైస్ కూడా దీనిపైన వేసేసుకోవాలి. ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేసుకొని వేసుకోండి. ఇది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇందులోనే బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర కూడా పైన వేసేసుకోవాలి. అలానే లెమన్ కూడా కొంచెం పైన పిండేసుకొని మూత పెట్టి దమ్ముకైతే ఇంచేసుకోవాలి ఒక 5 మినిట్స్ అయితే. ఓకే ఫ్రెండ్స్, దమ్ముకైతే అయిపోయింది. ఇప్పుడు మూత తీసేసుకొని చూసేద్దాం. మన బిర్యానీ రెడీ అయిపోయింది. వేరే ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.